బండి సంజయ్ రాజీనామా పైన ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకుపోతుంది. అందులోనూ అమిత్ షా మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరిని తీయబోతున్నారు, ఏపీ నుంచి ఇద్దరిని తీసేయబోతున్నారు. ఇట్లా దేశంలోనే 34 మంది ఎంపీలను తీసే ప్రయత్నాల్లో బీజేపీ ఒక కొత్త వేటను మొదలుపెట్టింది. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో స్కోప్ దొరకకుండా ఉండేది, కానీ బండి సంజయ్ కొడుకు దిద్దిన ఓ కాపురం వల్ల ఈరోజు లాస్ట్కి బండి బలైపోతున్నాడు. ఒకవైపు మోడీ సీరియస్ అయ్యిండు, రాజీనామా చేయమంటే నేను చేయను, పార్టీ పెడతాను అని చెప్పేసి ఏదో డ్రామా క్రియేట్ చేస్తున్నవట. ఏంది నీ సంగతి, రాజీనామా చేయవా అని చెప్తే ఆయన అమిత్ షా మన తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పులు మోసుకుంటూ ఉరుక్కొని తీసుకుపోయిండు. ఆ తీరుగానే బండి సంజయ్ గారు అమాంతంగా కాలంలో పడిపోయి బోరున ఏడిచిన పరిస్థితి నిన్న. అందులోనూ ఈరోజు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇటు మోదీ అమిత్ షా ఆధ్వర్యంలో రాజీనామా చేస్తున్నాడా లేకుంటే వాళ్ళే బర్తరఫ్ చేయబోతున్నాడు దానిపైన ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నారు. బండి దిగాల్సిందే, పెరుగుతున్న ఒత్తిడి, నేటి సమావేశంలో నిర్ణయం, కేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశం, పార్టీలో ప్రభుత్వంలో మార్పుల దిశగా భారీ కసరత్తు, అధిష్టానం ఆదేశంతో ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు, నేడు మోదీ షా నితిన్ నబీన్తో కీలక సమావేశం, రాష్ట్రం నుంచి ఒకరు ఏపీ నుంచి ఇద్దరు క్యాబినెట్లోకి, రేసులో ఈటెల అరవింద్ డీకే అరుణకు పార్టీ పగ్గారు. అవి చూశారు కదా, ఒకరిని తీసేయబోతున్నారు, మరొకరిని పార్టీలో కలపబోతున్నారు. రేసులో ఈటెల అరవింద్, తర్వాత డీకే అరుణ. నాకు తెలిసి అంతో కొంత ఈటెల రాజేందరే ఈ పార్టీని హ్యాండిల్ చేసుకునే సత్తా ఆయనకే ఉంది. ఈటెల తర్వాత అరవింద్ అంటారా, ఇక ఆయన సొంత పార్టీ వాళ్ళ మీదనే బురద జల్లే రకం. వెనుకను ముందుకు పోయి తవ్వేసి ముందు నడవేంద్ర వెనక నడవేంద్ర నెత్తి మీద కొట్టే రకం అరవింద్ గారు అయితే. ఇక డీకే అరుణ అయితే పార్టీని హ్యాండిల్ చేసుకునేంత మేడం గారికి అంత క్యాడర్ లేదు, రాబోదు కూడా. అయితే బండి సంజయ్ వ్యవహారం ఎందుకు, ఇట్లాంటి వాడు రాజకీయాల్లో ఉంటేం లాభం? తెలంగాణ ప్రజలు ఇతను ఇప్పుడు చీకొడుతున్నారు. ఒక ఆడబిడ్డని సైతం లెక్క చేయకుండా జీవితాలను నాశనం చేయడానికి సిద్ధంగా పన్నుకున్న ఏకైక మనిషి బండి సంజయ్. మరి అట్లాంటి వాడిని త్వరగా తీసివేసేస్తే తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈరోజు మోడీ అమిత్ షా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. భగీరథ్ సరెండర్ కాలేదు, నడి రోడ్డుపై అరెస్ట్ చేశాం, అప్పా జంక్షన్ వద్ద చిక్కితే బండి అప్పజెప్పినట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3.0 పాలన ఈ ఏడాది జూన్తో 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ భారీ మార్పులు ఉంటాయని సమాచారం. అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు బుధవారమే ఢిల్లీకి వెళ్లారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని, రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారని తెలిసింది. గురువారం కూడా అందుబాటులో ఉండాలన్న ఆదేశాల మేరకు ఆయన అక్కడికే ఉండిపోయారు. గురువారం మోదీ అధ్యక్షతన జరిగిన సంపూర్ణ కేబినెట్ సమావేశం అనంతరం బీజేపీ పెద్దల మరోసారి రామచంద్రరావుతో సమావేశమైనట్టు తెలిసింది. కేంద్ర కేబినెట్లో 81 మంది చోటు కల్పించేందుకు అవకాశం ఉంటుందని, ప్రస్తుతం 72 మంది సభ్యులు ఉండగా మరో 9 మందిని తీసుకోవచ్చు. 2027లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కేబినెట్ విస్తరణ జరిగింది. అందులోని బండి కథ ఏంటంటే, ఇక ఆ చాప్టర్ని క్లోజ్ చేయబోతున్నారు. ఆ చాప్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ చాప్టర్ లేకుండా చేయడమే మా లక్ష్యంగా అన్నట్టుగా బీజేపీ పార్టీ ఓ మంచి నిర్ణయమే తీసుకుంది. బండి సంజయ్ ఇక బండి దిగక తప్పదు. బండి సంజయ్ ఇక పాత పనులనే మొదలు పెట్టుకుంటాడా లేకుంటే పాతవి అమ్ముకుంటూనే ఉండాలా అనే దానిపైన కూడా ఈరోజే డిక్లేర్ కాబోతుంది.